ఒకవేళ మీరు ఇన్హేలర్ వాడుతుంటే అది కరెక్ట్గా టెక్నిక్ ఎలా వాడాలి, ఒకవేళ వాడే టెక్నిక్ కష్టంగా ఉంటే దానికి వేరే డివైస్ ఒకటి ఉంటుంది, దాన్ని స్పేసర్ అంటారు. ఆ స్పేసర్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా వాడాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. సో ఇనీషియల్గా నేను స్పేసర్ని చూపిస్తాను. స్పేసర్ ఎలా ఉంటుంది, బాక్స్ ఏంటి, దాంట్లో ప్యాకింగ్ ఏంటుంది, ఏమేమి ఐటమ్స్ వస్తాయి, దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇన్హేలర్కి, ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ ఇది జీరో స్టాట్ స్పేసర్. ఇది సిప్లా కంపెనీ వాళ్ళది. ఇది నేను మెడ్ప్లస్లో తీసుకున్నాను. ఒకసారి దీని లోపల ఏముందో చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారా, కప్ లాంటిది ఒకటి ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేస్తే ఏముందో చూద్దాం. సో డివైస్ సంబంధించిన కాంపోనెంట్స్ ఇచ్చారు అండ్ కప్ ఇచ్చారు. దాంతోపాటు ఇంకేమున్నా ఉందా అంటే వీ హ్యావ్ వన్ యూజర్ మాన్యువల్. సో ఈ స్పేసర్ని ఎలా వాడాలి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దిస్ ఈస్ జీరో స్టాట్ స్పేసర్. ఇప్పుడు డివైస్ విషయానికి వద్దాం. సో ఇది ఎలా ఉంటుందంటే కోన్ ఆకారంలో యూ హ్యావ్ వన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కాంపోనెంట్, తర్వాత రైట్ సైడ్ వచ్చి స్మాల్ కాంపోనెంట్ ఉంది. సో ఈ రెండింటిని అటాచ్ చేయడానికి ఇక్కడ ఒక ల్యాచ్ లాగా ఇచ్చారు. సో ఇలా పెట్టి ఇలా రైట్కి తిప్పితే లాక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు స్పేసర్ని మనం సెటప్ చేసేసాం. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్, ఇక్కడ చూస్తే ఇటువైపు ఒక హోల్, ఇటువైపు ఒక హోల్ ఉంది. సో ఈ రైట్ సైడ్ ఉన్న హోల్ నోట్లో పెట్టుకొని వీ హ్యావ్ టు దాన్ని లోపలికి సక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇన్హేలర్ని పెట్టాలన్నమాట ఈ హోల్లో. సో నా దగ్గర ఒక ఇన్హేలర్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్హేలర్. సో ఈ ఇన్హేలర్ని ఏం చేస్తామంటే క్యాప్ ఓపెన్ చేసి దాన్ని ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో హోల్, దీంట్లో మనం ఇలా పెడతాం అన్నమాట. ఇలా పెడతాం, ఫిక్స్ అయిపోతుంది. దాంట్లో నో ఇష్యూ. తర్వాత ఈ సైడ్ మనం నోట్లో పెట్టుకొని ఇన్హేలర్ని ఇలా పుష్ చేస్తే గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా. తర్వాత మనం స్లోగా పీల్చుకోవాలి ఇక్కడ నుంచి. సో ఒకసారి నేను ప్రెస్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి. ఓకే, సో ఈ స్పేసర్ని మనం ఇందాక కనెక్ట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఈ ఫ్రంట్ పార్ట్ని నోట్లో పెట్టుకొని ఇది ప్రెస్ చేయాలి. ఇన్హేలర్ని ప్రెస్ చేయగానే లోపల గ్యాస్ వస్తుంది కదా. ఆ గ్యాస్ని మనం ఇనిషియల్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఎగ్జైల్ చేయాలి. మనము మన లంగ్స్లో ఉన్న గాలంతా ఎగ్జైల్ చేసేసి అప్పుడు నోట్లో పెట్టుకొని ప్రెస్ చేశాక ఆ గాలిని ఇన్హేల్ చేయాలి. స్లోగా ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్ చేసి 10 seconds మనము మన లోపలే పెట్టుకోవాలి. వి షుడ్ నాట్ బ్రీత్ అవుట్. బయటికి వదలకూడదు. లోపలే 1 by 1 10 seconds వరకు లోపల పెట్టుకొని 10 seconds తర్వాత స్లోగా వదలాలి. అది కూడా ఓకే. ఇప్పుడు నేను చేస్తాను, చూడండి. అంతే, ఈ విధంగా చేశారంటే ఈ ఇన్హేలర్లో ఉన్న మెడిసిన్ ప్రాపర్గా ఈ స్పేసర్ ద్వారా మీ లోపలికి వెళ్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ ఇన్హేలర్ని వాడటంలో. ఓకేనా?